కూడి వచ్చిన వారికి యేసు ప్రభు నామాన వందనాలండి. ఈరోజు భక్తి గల స్త్రీల గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. స్త్రీలు ఎలాగుండాలి, ఈ మాటలు దూరంనైనా ఉండి వినండి. ఈ మాటల ద్వారా మన జీవితాలను కట్టుకుంటే మంచిది. తప్పుగా ఉన్నవారిని ఎవ్వరు ఇష్టపడరండి, ముఖ్యంగా దేవుడు ఇష్టపడ్డండి. మానవ జీవితం తప్పుడుగా ఉంది కాబట్టి మనిషి జీవితాన్ని కట్టడానికే యేసు ప్రభు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చారు. బైబిల్ ఏముంటుందంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు పరిశుద్ధుడట, పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనుషులు ఎలాగుండాలంటే పరలోకంలో ఉన్న దేవుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పటికి మన జీవితం ఎలాగుండాలి, దేవుని ఎదుట పరిశుద్ధులను నిర్దోషులుగా కనబడాలి. అంటే మనలను పరిశుద్ధులుగా నిర్దోషులుగా మార్చి పరలోకం తీసుకెళ్ళడానికి యేసుప్రభు వారు వచ్చారు. మర్చిపోకూడదు. పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి పరిశుద్ధులుగా జీవించాలి. ఈ మాటలు చెబుతుంటే బాధపడిపోవడం, ఈ మాటలు చెబుతుంటే దూరం అయిపోవడం, ఈ మాటలేవో చెడు మాటల్లాగా, తప్పుడు మాటల్లాగా వీటిని తీసుకోవడం, వీటి మీద తిరుగుబాటు చేయడం. మంచిగా ఉండండి, చెడ్డదారిలోకి వెళ్ళకండి, నీతిగా ఉండండి, పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అంటే అలా చెబుతున్న నా మీద తిరుగుబాట. అలా చెబుతున్నది నేను కాదండి, దేవుడు. బైబిల్ చెబుతుంది భక్తి గల స్త్రీలు ఎలా ఉండాలి. మనుషులలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వారి జీవితాలు ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు, ఎలాంటి జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడు అన్నది తెలుసుకోవాలి. ఆ దారిలో నడవాలి. తెలియలేనప్పుడు నాలాంటి వారు చెబుతున్నప్పుడు ఆ విధంగా నడవటం మానేసి దేవుడికి, సంఘానికి అలాంటి మంచి మాటలు బోధిస్తున్న వాళ్ళకి దూరం అయిపోయి అలాంటి మాటలు చెబుతున్న నా మీద తిరుగుబాటు చేస్తే మీకు అంత మంచిది కాదని చెబుతున్నాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. దేవునిలో స్త్రీలు ఎదగాలి. స్త్రీలు వారి జీవితాలను కట్టుకోవాలి, వారి కుటుంబాలను కట్టాలి. ఈ మాసిదోనియా అనే ఈ చోటులోని ఫిలిప్పి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి పౌలు గారు దేవుని మాటలు చెప్పడానికి వెళ్ళారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనము నుండి చదువుకుందాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమ్రోత్రాకేకును మరునాడు నెయాపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో అంటే మాసిదోనియా అనే దేశంలోని ఫిలిప్పి అనే ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణమును, రోమియులు ఉండే స్థలమును ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటుమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడకు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. బాగా వినాలి. స్త్రీలు ఎలాగుండాలి ఏంటి? ప్రతి భార్య గురించి, ప్రతి స్త్రీ గురించి లోకమైన బైబిల్ ఏం చెబుతుందంటే, స్త్రీ అనగానే ఇల్లాలు, ఇంటికి దీపం అన్నమాట. అంటే తాను వెలుగుతూ ఉండాలి, తాను పడిపోకూడదు, తాను పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఆ కుటుంబంలో ఎవరైనా తొలగిపోతుంటే వారిని కట్టుకోవాలి. అలా చెబుతుంటే, అలా చెప్పిన నా మీద గుసగుసలు, నా మీద తిరుగుబాటు మీకు మంచిదా?
భక్తిగల స్త్రీలు ఎలా ఉండాలి? అప్పుడు ఆ, లూదియాయను ప్రార్థన జరుగుననుకొని అక్కడకు వచ్చి కూర్చుంటిమి, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. అప్పుడు ఇక్కడ బాగా ఆలోచించండి. ఇక్కడ దేవునికి లూదియా దేవుని వాక్యం వింటుంది, దేవుని సేవకునికి ఉపయోగపడుతోంది, దేవునికి దేవుని సేవకునికి వ్యతిరేకంగా లేదు. దైవభక్తి ఒకవేళ స్త్రీలలో ఉంటే ఆ స్త్రీలు ఎలా ఉండాలి? లూదియాలాగా ఉండాలి. లూది అనే ఒక స్త్రీ ఉందట. ఆమె దేవుడి పట్ల భక్తి కలిగిన స్త్రీ అట. ఆమె పౌలు గారు వాక్యం చెబుతుంటే వింటుందట. అంటే ఇప్పుడు నేను మైక్ ద్వారా వాక్యం చెబుతుంటే ఒకవేళ మీరు భక్తి కలిగిన స్త్రీలైతే ఏం చేయాలి? ఈ వాక్యం చెప్పే చోటుకైనా రావాలి, ఈ శబ్దం ఈ సౌండ్ని వింటూ ఎదగాలన్నమాట. మీ కుటుంబాలను కట్టుకోవాలి. మారుతారేమో, మార్పు చెందుతారేమో అని చెబుతున్నాను. ఈ మాటలు చెప్పటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? మీరు మారితే మీకు మంచిది, నేను మారితే నాకు మంచిది. ఇలాంటి మంచి మాటలు చెప్తున్నావు బాబు. నువ్వు దేవుడు ఎదుగు, 10 మందిని మార్చు, 10 మంది మంచి దారిలో ఎదగట్లేదు, వాళ్ళకి 4 మాటలు చెప్పు, వాళ్ళకు బుద్ధి వచ్చినట్టు మార్పు వచ్చినట్టు 4 మాటలు చెప్పి వారిని దేవుడి వైపు నడిపించు అని నాకు దేవుడికి ఉపయోగకరంగా ఉండడం మానేసి నన్ను వ్యతిరేకించటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? స్త్రీలారా, విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. అప్పుడు లూదియను దైవభక్తి కల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తూతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. నిజంగా భక్తి కల స్త్రీలనుకో మీ హృదయాన్ని దేవుడు తెరిస్తాడు. ఎవరి పక్షాన నుంచోవాలి? మంచోళ్ళ పక్షాన, చెడ్డోళ్ళ పక్షాన? మంచి వాళ్ళు మాటలేనాలా, చెడ్డ వాళ్ళు మాటలేనాలా? ఎవరికి ఒత్తాసు పలకాలి? ఎవరు మాటలు విని ఎదగాలి? దేవుడిలో ఎదగట్లేదు, మంచిగా ఎదగాలి. రేపొద్దున మన పిల్లలు పాడైపోయారు అనుకో, మనం చేస్తున్న చెడు లాంటి పనులు, కొంతమంది చెడ్డదారులు వెళ్తారా, వారి లాంటి చెడు పనులు వారి పిల్లలు చేశారనుకో, ఆ తర్వాత నలిగిపోతారా? ఎంత ఇబ్బంది అయిపోతాం. కాబట్టి మనం మారుతూ ఉండాలి. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక దైవ సేవకుడైన పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెను ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు చదవమ్మా, ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుమని పౌలును వేడుకొని బలవంతము చేశాను. అది దేవుని సేవకుడైన పౌలు గారిని తన ఇంటికి పిలుచుకుంది. దేవుడి పనిలో దేవుని సేవకులతో నడిచింది. అంటే దైవభక్తి కలిగిన స్త్రీ ఇలా ఉండాలి. నిజంగా మీరు స్త్రీలారా భక్తిపరులైతే మీరు ఎలా కదా ఉండాలి? ఆమె బాప్తీసం పొందుకుందట, దేవుడు తీసుకొచ్చిన రక్షణను స్వీకరించింది. మీకు ఎలాగ మార్చడం చేత కాదు కదా. మార్చిన వాళ్ళు వెనకాతలు ఉండండి. అపోస్తుల కార్యములు 16 అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళిచుండగా పూతోను అని దెయ్యం పట్టిన ఒక స్త్రీ, ఒక అమ్మాయి సోది చెబుతుందట. తన యజమానులకు బహులాభం సంపాదిస్తుందట. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అది దెయ్యం చెబుతుందట. దెయ్యం ఏం చెబుతుందట? పౌలు దేవుని సేవకుడు, దేవుడి మాటలు చెప్తుండు, పౌలు వెనకాతలు వెళ్ళండి, మంచి జీవితం జీవించండి. స్త్రీలారా, పురుషులారా, మంచివారి పక్షాన నుంచోండి, మంచోళ్ళ వెనకాతలు ఉండండి. ఇప్పటికే యేసు ప్రభు 2వ రాకడ సమీపంలో ఉంది. ప్రపంచం అంతా అతలాకుతలంగా ఉన్నది. ఇలాంటప్పుడు ఎంత బాగుండాలండి? భక్తిగల స్త్రీలు ఎలా ఉండాలంటే,
మాసిదోనియాలో ఉన్న ఫిలిప్ అనే ప్రాంతానికి దగ్గరలోను చేరువలో ఉన్న దైవ భక్తి కల లూది అనే స్త్రీని పోలి నడుచుకోవాలి. దెయ్యం పట్టిన అమ్మాయికే మార్పు వచ్చిందంటే మీకు ఎప్పుడు మార్పు వస్తుంది? స్త్రీలారా, దైవ భక్తి కలిగిన స్త్రీలారా, మీరు ఎలా నడుచుకోవాలో నేర్చుకోండి. మిమ్మలను మీ కుటుంబాలను కట్టుకోండి, అనేక మంది జీవితాలను కట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వందనాలు.